కూటమి ప్రభుత్వం పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. అన్ని రంగాల్లో నెంబర్ వన్గా ఉండేలా కృషి చేస్తుందని చెప్పారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న లోకేష్ సిడ్నీలో ప్రవాసాంధ్రులతో సమావేశమయ్యారు. తెలుగు వారి సత్తాను ప్రపంచానికి పరిచయం చేసింది సీఎం చంద్రబాబేనని లోకేష్ అన్నారు. ఆయన వయసు 75 ఏళ్లైనా 25 ఏళ్ల యువకుడిలా పనిచేస్తున్నారని చెప్పారు. ఇక వైకాపా హయాంలో చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు ప్రవాసాంధ్రులంతా ఆయనకు మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు. అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి, రెండు కలిసికట్టుగా ముందలు తీసుకెళ్ళాలి. గత 16 నెలలు మీరు ఒక్కసారి చూస్తే ఏ రాష్ట్రానికి రాని విధంగా 10 లక్షల కోట్ల పెట్టుబడి ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే సొంతమైంది. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది కూటమి ప్రభుత్వ నినాదం. ఆనాడే చెప్పాం, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది చేసి చూపిస్తాం. అందుకే మీరు చూస్తే అనంతపూర్ని ఒక ఆటోమోటివ్ హబ్గా, ఉత్తర అనంతపూర్ కర్నూలుని ఒక రెన్యూబుల్ ఎనర్జీ హబ్గా, ఎక్కడైతే లైమ్ స్టోన్ ఉందో పెద్ద ఎత్తున సిమెంట్ ఫ్యాక్టరీలు ప్రోత్సహిస్తాం కానివ్వండి. అదేవిధంగా చిత్తూరు కడపకు వచ్చేగల పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, నెల్లూరు ఇప్పటికీ అద్భుతమైన పరిశ్రమలు వచ్చినాయి. ఏకంగా ఇప్పుడు ఒక రిఫైనరీ కూడా నెల్లూరుకి తీసుకురాబోతున్నాం. ప్రకాశం జిల్లాని సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్గా, కృష్ణా గుంటూరుని ఏకంగా క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీగా, ఉభయ గోదావరి జిల్లాలు ఆక్వాలో ఆల్రెడీ నంబర్ 1, వాళ్ళని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించి అక్కడ కూడా డిఫెన్స్ పరిశ్రమలు తీసుకురావాలని కష్టపడుతున్నాం. కర్నూలుకి డ్రోన్ సిటీ ఇప్పటికీ ప్రకటించాం, పనులు కూడా మొదలు పెడుతున్నాం. ఇంకా ఉత్తరాంధ్ర గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. మెడికల్ చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్నాయి, కానీ ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉందని లోకేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం వల్లే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని చెప్పారు. ఒక జూమ్ కాల్తో ఆర్సెలార్ మిత్తల్ కంపెనీ ఏపీలో పెట్టుబడులకు అంగీకారం తెలిపిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం చంద్రబాబు కోరగానే ప్రధాని మోదీ సహకరించారని చెప్పారు. పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందని లోకేష్ తెలిపారు. అన్ని రంగాల్లో రాష్ట్రం నెంబర్ 1గా ఉండేలా కృషి చేస్తుందని చెప్పారు. ఎన్ఆర్ఐలు అంటారు, నేను మటుకు ఎంఆర్ఐ అంట, అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. సముద్రం దాటి వెళ్ళినా ఎప్పుడు మీ మనసు ఆంధ్ర వైపే ఉంటుంది. సొంత మాతృభూమిపై మీరు ఉంటారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న ప్రతి సిటీలో తెలుగు వాళ్ళందరూ పెద్ద ఎత్తున బయటకు వచ్చి మీరు మా కుటుంబానికి అండగా నిలబడ్డారు. మీ అందరికీ అదొక చిన్న కార్యక్రమం అనిపించవచ్చు, నాకు కానివ్వండి మా కుటుంబానికి అది కొండంత బలమైంది. అసలు తెలుగు జాతికి గుర్తింపు అందించిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. అసలు తెలుగోడి పౌరుషాన్ని ఢిల్లీకి పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆనాడు మన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తే ఢిల్లీనే గడగడలాడించి తిరిగి ఎమ్మెల్యే ఆయన ముఖ్యమంత్రి అవుతాం కూడా మనందరం చూసాం. ఆయన ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో అక్కడి నుంచి జననాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముందరికి తీసుకెళ్తాం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అసలు తెలుగోడి సత్తా ప్రపంచానికే పరిచయం చేశారు. 1995లో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చి ఐటీ విద్యని మనందరికీ దగ్గర చేస్తాం జరిగింది. ఆనాడు చాలామంది ఎగతాళి చేశారు, ఇప్పుడిప్పుడు ఆ వీడియోలు బయటకు వచ్చినాయి. కంప్యూటర్ అన్నం పెడుతుందా, ఫ్లైఓవర్లు కడితే అభివృద్ధి అయినట్ట, ఎయిర్పోర్ట్ వల్ల ఏమవుతుందని అడిగిన వాళ్ళందరి నోరులో ఈరోజు మాట రాని పరిస్థితి. అంతేకాదు ఆయన వయసు 75 అయినా ఇప్పటికీ 20